కమ్మని కోరిక రగిలిందిలే నీవే నా ప్రేయసివే నీకేలే అందుకో ప్రేమ గీతం కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది తీయని తానుక దొరికిందిలే నీవే నా ప్రేమవలే నీకేలే అందుకో ప్రేమ గీతం. నమస్కారం. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ 4 మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. 4 మహిళ కార్యక్రమానికి స్వాగతం. యథాప్రకారంగా మేము 2 స్టెప్పులతో ఇన్ని మాటలతో రెడీగా ఉన్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఇవాళ వచ్చింది ఎవరెవరు? హారిక. హాయ్ సుమా. నీకు జడుంది, నాకు జడుంది. కానీ నాది ఒరిజినల్, నీది విగ్గు. నాది ఒరిజినల్ కాదు, తెలుస్తుంది సుమా. నాది ఒరిజినల్ విగ్గు. సరే వస్తాను. నాది ఒరిజినల్ విగ్గు. అవును, ఒరిజినల్ హెయిర్ తో చేసినటువంటి విగ్గు. నాది ఒరిజినల్ హెయిర్, ఇంకా విగ్గు రాలా. చెప్పు. హాయ్ సుమా. హాయ్, నమస్తే, వనక్కం, వణకం, ఆదాబ్, ఓహో, హలో. ఇన్ని భాషలు వచ్చా నీకు? మీ భాష తప్ప అన్ని వచ్చు. కొరియాలో చెప్పు. కొరియన్ హాయ్. ఎక్కడి నుంచి వచ్చావు? మహబూబ్ నగర్ సుమా. ఓకే, ఏం చదువుతున్నావు? నేను చదవట్లేను సుమా. ఆ. నాకు తొందరగా పెళ్లి చేశారు, చిన్న వయసులోనే బాల్య వివాహం చేశారు. హతవిధి. కదా, నేను అదే ఏ అనుకున్నా. వయసులో అయింది నీకు పెళ్లి? ఒక ఏజ్ చెప్పొద్దేమో. ఏ వయసులో నీకు అదే పెళ్లి? ఏజ్ చెప్పొద్దేమో. అంటే మేజర్ అవ్వక ముందే పెళ్లి చేసేసారా? అవును సుమా. 16 ఏళ్ళకి. 22 రాగానే పెళ్లి చేసేసారు. 22 మేజర్ కాదనుకుంటున్నావా? మేజర్ ఏమిటి? నువ్వు అప్పటికి క్యాప్టెన్ అయిపోయి ఉండాలి. 22 ఇయర్స్ కి నీకు పెళ్ళయింది. ఎస్. పిల్లలా? ఒక పాప సుమా, చిన్న పాప. ఓకే, 2 ఇయర్స్ పాప విశ్వజ. మా ఆయన పేరు విక్రమ్, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాం. ఓకే. 22 ఇయర్స్ చిన్న ఏజ్ ఏం కాదమ్మా. కాకపోతే ఇంకా ఊర్లలో 14, 15, 16 కూడా పెళ్లిళ్ళు చేసేస్తూ ఉన్నారు. 10th గ్రేడ్ ఇలా అవ్వడం ఆలస్యం పెళ్లి చేసేస్తారు. ఎందుకు ఆ తొందర? పోనీ పర్వాలేదు, కొంతమంది సవ్యంగానే ఉన్నారు, మంచి వాళ్ళు దొరికారు. కొంతమందికి మాత్రం పెళ్ళైన 4-5 ఏళ్లలోనే మొగుడు వదిలేసి వీళ్ళు కష్టాలు పడి అప్పటి వరకు బాగా ఉండి కూడా ఆ తర్వాత ఉండలేక ఎలా బతకాలో తెలియక ఇళ్లల్లో వెళ్ళి పని చేసి ఇలా బతకాల్సి వస్తుంది. ఎందుకు మంచిగా టైంకి పెళ్లి చేస్తే బాగుంటుంది. ఏదైనా టైంకి చేస్తాలంతే. సుమా, ఇంకొకటి, మా ఊరు తర్నికల్. మా ఫాదర్ చెప్పమన్నారు. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, తర్నికల్ విలేజ్. తర్నికల్. ఎస్. ఓకే, ఇది కట్ చేయకండి. ఈ మధ్య ప్రేక్షకులకి ఏది కట్ చేస్తున్నారో కూడా తెలిసిపోయి వాళ్ళే ఎడిటర్లు అయిపోతున్నారు. అమ్మమ్మమ్మమ్మో, మా డాడీ వినాలి. విన్నారుగా నాన్నగారు. మానస. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. నేను పాలిటిక్స్ లో వచ్చేస్తాను. పాలిటిక్స్ లో ఉన్నారా మీరు? పాలిటిక్స్ లో ఉండి మీ సౌండ్ ఏమిటండి అంత లేతగా, అంత మెల్లిగా వినిపిస్తోంది? మొన్నే జాయింట్ సెక్రటరీ వచ్చింది మేడం మా డివిజన్ కి. సో ఇప్పుడు జాయింట్ సెక్రటరీ. లేడీస్ వింగా? లేడీస్. రితిక. హాయ్ సుమా, నా పేరు రితిక. నేను వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు ప్రదీప్. నాకు 3.5 ఇయర్స్ బాబు ఉన్నాడు, అద్విక్. ఎందుకలా పెట్టొద్దా అద్విక్? తొందరపడి పెట్టేసావా, కనేసావా నువ్వు? ఈమె తొందరపడి పెళ్లి చేసుకుంది. నేను చేసుకోలేదు, నేను జాబ్ చేశారు, వాళ్ళే వచ్చి తీశారు. మళ్ళీ అక్కడ జాబ్ లో ఎవరికైనా లైటింగ్ కొట్టేస్తావేమోనని కంగారు పడ్డా. హాయిగా పూణేలో జాబ్ చేసుకుంటున్నా, దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో పెళ్లి చేశారు. చేసినా మాత్రం జాబ్ చేయట్లేదా నువ్వు ఇప్పుడు? ఇప్పుడు పాప కదా, పాప కొంచెం పెద్దగా అయితే. పాపలు పెద్దగా అవ్వరమ్మా. ఇదిగో నువ్వు ఇప్పటికీ మీ నాన్నకి పాపవేగా, నువ్వు ఎక్కడ పెద్దగా అయ్యావు? నీ పాప ఎక్కడ పెద్దగా అవుతుంది? జోక్ కాదు, ఇది సాంబడ్ రాసేటువంటి పుస్తకంలోని అద్భుతమైన వాక్యాలు. రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేశారు. 3.5 ఏళ్ల బాబా. బాబు. నెక్స్ట్ ఏంటి? నా హాబీస్ వచ్చేసి కుకింగ్, హ్యాండ్ క్రాఫ్టింగ్. కుకింగ్ హాబీ అంట. వాళ్ళ ఆయన చచ్చాడే. అప్పుడు నాకు ఇవాళ హాబీ చేయాలని లేదంట. మీరు బయట ఉన్నారు, ఆయన చూడండి ఇలా ఉన్నారు. బాగా చేస్తాను సుమా. బాగా చేస్తావా? ఓకే. యశస్విని. హాయ్ సుమా. హాయ్. నా పేరు యశస్విని. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను BDS కంప్లీట్ చేశాను, బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. అండ్ నా హాబీస్ ఏమో సింగింగ్, డాన్సింగ్, డ్రాయింగ్ చేస్తూ ఉంటాను. అండ్ రీసెంట్ గా ముకాబ్లా అనే టీవీ షోలో పార్టిసిపేట్ చేశా, ఈటీవీ ప్లస్ లో. ఓకే. సో పాడుతూ ఉంటావు? యా, ఐఎమ్ ఎ సింగర్. వెరీ గుడ్. ఇవాళ డిఫరెంట్ సెక్షన్స్ నుంచి వచ్చారు నలుగురు. సరే అయితే వాడకం మొదలెడదాం.
కౌన్ కాఫ్ బ్రాండ్ రైస్ చార్మైలా 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ లో అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఆన్సర్ తెలియకపోతే పాస్ అన్నారు. Okay. మీతోనే మొదలెడుతున్నాం. రంగారెడ్డి ఓకే రెడీ? మానస రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బాగా ఆకలైనప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారు? ఈదుతారు. అతిథి సినిమాలో హీరో ఎవరు? నాగార్జున. కబడ్డీ ఆటగాళ్ళు ఏ ఆట ఆడతారు? ఖోఖో. చేపలు ఎక్కడ ఉంటాయి? ఆకాశం. ధృవ సినిమా హీరో ఎవరు? నాగార్జున. నిద్ర వస్తే ఏం చేయాలి? రాళ్ళు మింగాలి. చేతులకు ఎప్పుడు తిమ్మిరెక్కుతాయి? ఈత కొడుతున్నప్పుడు. మగవారు రోజుకి బాగా ఆకలైనప్పుడు మగవాళ్ళు ఈత కొడతారంట. అతిథి సినిమాలో హీరో ఎవరు? నాగార్జున. కబడ్డీ ఆటగాళ్ళు ఖోఖో ఆడతారు. మీకు తెలుసా ఖోఖో ఆడటం? ఇలా పరిగెడుతూ వెళ్ళి ఒకరటు ఒకరిటు కొట్టాలి. నేనైతే ఎప్పుడు కుండ. నువ్వు ఎప్పుడు కుండ లాస్ట్ లో నించుంటారు కదా అంపైర్ లో పరిగెత్తావు అన్నమాట. పరిగెత్తాల్సి వస్తే అది మ్యాటర్ వెయిట్ కి. చేపలు ఎక్కడ ఉంటాయి? ఆకాశంలో. ధృవ సినిమాలో హీరో నాగార్జున. అయ్యో 2 సార్లు నాగార్జున రిపీట్ అయింది. ఒక నాగార్జున ఎగరగొడుతున్నా. నిద్ర వస్తే రాళ్లు మింగాలి. చేతులకు ఎప్పుడు తిమ్మిరెక్కుతాయి? ఈత కొడుతున్నప్పుడు. ఇది ఈత 2 సార్లు రిపీట్ అయింది. ఇది ఇవ్వలేము. 5 రాంగు 50 పాయింట్లు. మీరేమైనా నన్ను అడుగుతారా? పొడుపు కదా. కమాన్ పొడవండి. నోటితో పొడుస్తూ. కమాన్. ఏంటి పొడుపు కదా? రసరసాలు తిన్నా రాజు కడుపులో పెగుల్లేవు. గసగసాల. రసరసాలు తిన్నా రసరసాలు తిన్నా రాజు కడుపులో పేగుల్లేవు. రాజు కడుపులో పేగులు లేవు. రసరసాలు. మామిడి పండు రసాలు. పేగులు అంటే నర్వ్స్. మామిడి పండులో నర్వ్స్ లేవు. కాదు. టెంక కాదు. కాదు. గింజలు. కాదు. గింజలు లేవు. పండు కాదు. కాదు. పండే కాదు అసలు. పండే కాదు. బెల్లం కాదు. బెల్లం తింటదా? బెల్లం తినరా? మనం తింటాం. రసరసాలు బెల్లం తింటదా? తినదు కదా. అచ్చా ఏది తిన్నానా? రసరసాలు తిన్నా రాజు కడుపులో పేగుల్లేవు. అచ్చా అది తిన్నా రాజు కడుపులో పేగులు లేవా? రాజు ఎవరో చెప్పాలి. రాజు ఎవరో చెప్పాలా? నేనే. కాదు. నువ్వు రానివి. చెప్పేసి అయితే. పల్లెం. పల్లెమా? అంటే ఫుల్ మిక్స్ చేసేసి తిన్నా దాని కడుపులో పేగుల్లేవు. రసరసాలు ఉన్నా గానీ దాని కడుపు పేగుల్లేవు. దీని కడుపు అన్నమాట. అమ్మా కవిత్వం. అమ్మాయి నేను గెలిచాను. సుమాంత చెప్పలేదు. సాడిజం చూడు. గెలిచేసావు. వెళ్ళు, మేము ముగ్గురం ఆడుకుంటాం. యశస్విని ఒక పాట పాడు ముందు. చలి చలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది నీ వైపే మళ్ళింది వయసు. చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయి. చిట్టు 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి. నువ్వు నాతోనే ఉన్నట్టు నా మీద ఉన్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కలదు. చలి చలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు. యశస్విని రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మగవారు రోజుకి ఎన్నిసార్లు షేవ్ చేసుకుంటారు? 20 సార్లు. మల్లె పువ్వులతో ఏం చేస్తారు? విసిరేయచ్చు. కుర్చీతో ఏం చేయొచ్చు? కూర వండుకోవచ్చు. వరంగల్ ఏ దేశంలో ఉంది? బంగ్లాదేశ్. మీ నలుగురిలో హారిక ఎవరు? నా పక్కనున్నా. మీ వేలికి ఎన్ని రింగులున్నాయి? 11. రోజుకి ఎన్ని లీటర్లు నీళ్లు తాగాలి? 20. నోరు తీయగవ్వాలంటే ఏం చెయ్యాలి? మగవారు రోజుకి 20 సార్లు షేవింగ్ చేసుకోవాలంట మినిమం. లేకపోతే గడ్డం పెరిగిపోతే వాళ్ళు కూడా మనలాగా జడలు వేసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ వేస్తున్నారు మనం కొంతమంది. బ్యాక్ బ్రేక్ వేస్తున్నారు కదా. ఇంకా ఎన్ని రోజులు అదే ఫాలో అవుతారు? మేము ఎన్ని చేస్తున్నాం చూడండి. మీరు కూడా ఇట్లా 2 జడలు వేసుకో. కుర్చీతో కూర వండుకోవచ్చు. మల్లె పువ్వులతో ఏం చేస్తారు? విసిరేయాలా? ఆడుకుంటాం కదా. మా అంటే పెళ్ళిలో రిలవెంట్ గా బండి లేదు యాక్చువల్లీ. మల్లె పువ్వులతో విసిరేస్తారు అనేది ఇంకేమైనా అయి ఉంటే బాగుండేది. వరంగల్ బంగ్లాదేశ్ లో ఉందంట. అయ్యో ఈ అమ్మాయి బంగ్లాదేశ్ నుంచి వచ్చింది. హేయ్ మీది బంగ్లాదేశా? హాయ్. తనకి బంగ్లాదేశ్ లో హాయ్ చెప్పండి. బంగ్లా
మీ నలుగురిలో హారిక ఎవరు? నా పక్కనున్నాము. మానస అన్న హారిక. మరి హారిక ఎవరు? మానసానా? మీ వేలికి ఎన్ని రింగులు ఉన్నాయి? 11 రింగులు ఉన్నాయి. ఉండేవి 10 అయితే 11 ఉన్నాయి. రోజుకి ఎన్ని లీటర్ల నీళ్లు తాగొచ్చు? 20. ఇది రిపీట్ అయింది, ఇవ్వలేము. 5 రాంగు, 50 పాయింట్లు. రితిక నువ్వేమైనా అడుగుతావా నన్ను క్వశ్చన్స్? 50 మేకలు ఉంటాయి, అందులో 36 చనిపోతాయి, ఇంకెన్ని బ్రతుకుంటవి? 56 మేకల్లో 36 చనిపోతాయి, మిగిలినవి ఎన్ని మిగిలినవి ఎన్ని బతికుంటాయా? 50 మేకలు ఉంటాయి, 36 మేకలు. 50 మేకల్లో 36 చనిపోతాయి, ఎన్ని మిగులుతాయి? చనిపోతవి. ఎవరైనా చెప్పొచ్చు. చనిపోతవి. చనిపోతవి. మనకు రాని మ్యాథ్స్ అడుగుతున్నాం. 50 - 36 ఎంత? 14 14 ఉంటాయి. రాంగ్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 50 మేకల్లో 36 కదా, 30 అయ్యి ఏదో సంథింగ్ 30 అయ్యి 6 మేకలు చనిపోతాయి. ఛా, 44. మనం ఇందాక నుంచి చనిపోతాయని విడదీసాం గానీ 36ని విడదీయలేదు. ముందు చూసుకోలేదు, మనం మేక వెనకాల చూసుకున్నాం. 36 చనిపోతాయి దగ్గర చూసుకున్నా నేను. అది నువ్వు చెప్పడం వల్ల మేము 14 దగ్గర ఆగిపోయాం. హ్యావింగ్ సెకండ్ లాంగ్వేజ్. నో. రితికా రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అన్నం తిన్నాక మళ్ళీ ఏం తినాలి? గడ్డి తినాలి. ఒక పెన్నుకి ఎన్ని క్యాపులు ఉంటాయి? 100. బాద్షా సినిమా హీరో ఎవరు? నాగార్జున. జిలేబీని ఎవరికి గిఫ్ట్ గా ఇవ్వాలి? అమ్మాయిలకి. సొంతం సినిమాలో హీరో ఎవరు? జగపతి బాబు. వేలు తగినప్పుడు ఏమని అరవాలి? పాస్. క్యాట్ అంటే ఏది? కుక్క. రాజా సినిమా. అన్నం తిన్నాక మళ్ళీ ఏం తినాలి? గడ్డి. ఒక పెన్నుకి 100 క్యాపులు ఉంటాయి. ఇప్పుడు పక్కన మనం బ్యాంకులకి లేకపోతే ఎక్కడైనా కబుక్కున ఏదైనా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడానికి మన దగ్గర పెన్ను ఉండదు. మనం ఎవరైనా అడిగామనుకో, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ మర్చిపోకుండా ఉండడానికి క్యాప్ వాళ్ళ దగ్గరే పెట్టేసుకొని పెన్ను మనకి ఇస్తారు. సో వెళ్తున్నప్పుడు ఇలా అనుకుంటారు, వాడు తీసుకున్నాడు కదా అని మళ్ళీ అడుగుతారు. క్యాప్ లేని పెన్ అయితే? క్యాప్ లేని పెన్ అయితే వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక వస్తుంది. నేను అలా ఎంతమంది పెన్లు కొట్టేశాను, అలా నన్ను ఎంతమంది అడిగారు, అందుకే నాకు గుర్తుంది. బాద్షా సినిమా హీరో నాగార్జున. జిలేబీని ఎవరికి గిఫ్ట్ గా ఇవ్వాలి? అమ్మాయిలకా? ఇవ్వచ్చు. అది కాకుండా నువ్వు పులికి సింహానికి అంటే ఇచ్చుండేవాళ్ళం. సొంతం సినిమాలో హీరో ఎవరు? జగపతి బాబు. వేలు తగ్గినప్పుడు ఏమని అరవాలంటే చెప్పలేదబ్బా, నువ్వు చెప్పు యశస్విని. ఏమని అరవాలి? పాపం పాస్ ఊరుకో. అలా వేలు తగ్గినప్పుడు ఎలా అరవాలి మానస? బౌ బౌ అని అరవాలి. నువ్వు చెప్పు హారిక. కావు కావాలి. వేలు తగ్గినప్పుడు ఇలా అరవాలి. అబ్బా అబ్బా ఎంత బాగుందో. చాలానే చేస్తానులేండి. 5 రాంగ్ చెప్పావు, 50 పాయింట్లు. నువ్వు కూడా ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటావు కదా, చెప్పు. అడుగు. తిరగాక వేలు నెత్తిన రాయి. చెప్పు. ఇట్టే చెప్పేస్తా. చెప్పు. నేనేం చెప్పా? ఎలాంటి క్వశ్చన్ అయినా ఇట్టే చెప్పేస్తా అన్నా. నువ్వు అడిగింది ఆన్సర్ ఉంగరం. కరెక్ట్. సుమా నీకు 100 పాయింట్ తీసేసుకో. తీసుకుంటా లాకర్ లో పెట్టుకుంటా. ఇప్పుడు నీకే ఈజీ క్వశ్చన్స్ అడగవా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పాలల్లోకి ఏం కలుపుకోవాలి? విషం కలుపుకోవాలి. ఏ హీరోని శంకర్ దాదా అంటారు? నాగార్జున. గులాబీలు ఏ చెట్టుకి పూస్తాయి? మల్లె చెట్టు. సంవత్సరానికి ఎన్ని నెలలు? 26. కనక్షణం సినిమాలో హీరోయిన్ ఎవరు? రాధా. అనుష్క నటించిన తెలుగు సినిమా పేరేంటి? శంకర్ దాదా MBBS. రైతు బజార్ లో ఏం కొనుక్కోవచ్చు? రాళ్ళు. 7 రాంగ్, 70 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఓకే హారిక చూడు. ఏ ప్రభాస్, సూర్య బి, ఓకే. సి మహేష్ బాబు, ఈ ఎవరు? కలర్స్ రాత్య. పన్ను హైట్ ఉంది. ఫైనల్. నందితనా కలర్స్ రాత్య. సరే నందిత ఫైనల్. ఏ ప్రభాస్. అవునా మానస? అవును. రితిక? అవును. యశస్విని? కరెక్ట్. అయితే చూద్దాం ప్రభాస్. ప్రభాస్ నా డార్లింగ్. మీ ఆయన చూస్తున్నాడు. మా ఆయనకి ఎప్పుడో తెలుసు, చాలా సార్లు అన్నాను. కొంచెం హైట్ ఉంటే ప్రభాస్ నే చేసుకున్నా. కొంచెం హైట్ ఉంటే ప్రభాస్ నే చేసుకున్నాను. ప్రభాస్ చేసుకోవాలి కదా. ఎందుకు చేసుకోండి?
నేను లవ్ చేస్తా కదా. ఎంతమంది చేయట్లేదు అసలు? సరే ప్రభాస్ లాంటి వాళ్ళని చేసి అందుకే మా ఆయన చేసుకున్నా. మీ ఆయన పేరు ప్రభాసా? ఏదో ఒకటి హీరోనేగా. కాదు, అప్పుడు మీ ఆయన చెప్పలేదా నేను కూడా అనుష్కను చేసుకుంటే వాడిని అని? మా ఆయన అప్పుడు ఏదో అన్నట్టు. నువ్వేనా నోరేసుకొని పడిపోతూ ఉంటావు దొంగ పిల్ల. బి సూర్య అంట, చూద్దాం. Yes. సి మహేష్ బాబు. మరి మహేష్ బాబు విషయంలో ఏంటమ్మా? ఎల్డర్ బ్రదర్. మహేష్ బాబుని బ్రదర్ ని చేసేసావా? అంటే ఒక డార్లింగ్ ఉంటే చాలు కదా, నాకు ఒకరే. చూద్దాం. సి డి నందిత. ఫస్ట్ కలర్ స్వాతి అనుకున్నావు, పన్ను మార్చేసి నందితకి నందిత. వచ్చేసావు. రితిక I don't know. తెలియదు, మీకు ఎవరికైనా తెలుసా? నందితనే. చూద్దాం అయితే డి. నందిత 4 కరెక్ట్. హారిక 40 పాయింట్లు. సుమా ఒక జోక్ చెప్పు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఫస్ట్ ఫ్రెండ్ వెళ్ళి సెకండ్ ఫ్రెండ్ కి అడుగుతాడు, అరే మా ఐరన్ బాక్స్ ఖరాబ్ అయింది, ఇవ్వు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఐరన్ చేసుకోవాలి అంటాడు. ఈ ఫ్రెండ్ ఉండి, లేదు లేదు నా ఐరన్ బాక్స్ నేను ఇవ్వను, నీకు ఎన్ని బట్టలు ఉన్నా మా ఇంట్లోనే వచ్చి ఐరన్ చేసుకో అంటాడు. సరే వీడు తిట్టుకుంటూనే వచ్చి చేసేసుకుంటాడు. ఒక 2 days తర్వాత ఈ ఫ్రెండ్ కి వీళ్ళ ఇంటికి వెళ్తాడు. ఏంట్రా అంటే, మా ఇంట్లో చీపురు ఖరాబ్ అయింది, మీ చీపురు ఇవ్వవా అంటాడు. వీడుంటే, లేదు లేదు నేను చీపురు ఇవ్వలేను, నీకు ఎంతసేపు కావాలన్నా వచ్చి మా ఇంట్లోనే ఉడ్చుకో అంటాడు. చీపురు తీసుకొని వెళ్ళి అక్కడ ఉడ్చుకోవచ్చు కదా. కాదు కాదు, వీడు ఐరన్ ఐరన్ బాక్స్ ఇవ్వలే బాక్స్ కదా. కసి తీర్చుకున్నాడు అనమాట. రితిక ఎలా ఆడుతుంది రౌండ్ చూద్దాం. ఏ వెంకటేష్, బి ప్రకాష్ రాజ్, సి అమలాపాల్, డి రవితేజ. ఫైనల్. ఫైన్. ఏ వెంకటేష్. Yes. కరెక్ట్. ఏ చూద్దాము. బి ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్. చూద్దాము. యశస్విని, నీకు పెళ్ళయిందా? లేదు ఇంకా. నీకు రాబోయేటువంటి హస్బెండ్ కి ఎలాంటి మీసాలు ఉండాలనుకుంటున్నావు నువ్వు? నాకు మీసం ఉండే వాళ్ళు ఇష్టం ఉండదు. అసలు ఇష్టం ఉండదా? ఎందుకు? నేను మహేష్ బాబు ఫ్యాన్ ని. మహేష్ బాబు గారు ఒక్కసారి కూడా మీసం పెంచలేదా? ఒక్క సినిమాలో కూడా మీసం లేదా? కాదు, నువ్వు మహేష్ బాబు ఫ్యాన్ కరెక్టే. నీకు 4 ఆప్షన్స్ ఆఫ్ మీసాలు ఇస్తాను. ఒకటి హిట్లర్ మీసం, ఇక్కడ ఇంతే ఉంటుంది ఇక్కడ. చిన్నగా. ఇంకొకటి సన్నటి మీసం, పెన్సిల్ గీతతో గీసినట్టు ఉంటుంది. నాగేశ్వరరావు గారిది. ఇంకొకటి ఇదిగో ఇలాంటి గుబ్బురు మీసం, నిమ్మకాయలు పెట్టుకోవచ్చు దాని మీద. ఇంకొకటి దప్ప మీసం, పడిపోయింది అని. చింగ్ చాంగ్ చూ ఉంటారు. ఇంకొక ఆప్షన్ మీసం ఉండకూడదు. లేదు అసలు, ఈ 4 ఉన్నాయి, ఒకటి సెలెక్ట్ చేసుకో. సెకండ్ ఆప్షన్ ఇస్ బెటర్. సన్నటి మీసమా అంటే ఉండి లేనట్టుగా ఉంటుందని నీ ఫీలింగ్. అది మీసం కాదు. రోజు నువ్వు మీ ఆయనకి ఐబ్రో పెన్సిల్ ఇవ్వాలి, గీసుకోండి అని. ఓకే, మీసం టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ అమలా పాల్. కరెక్టే, చూద్దాం. మీసాలు గుచ్చకుండా. చందమామ. కాజల్. డి రవి తేజ అన్నావు. నాగ చైతన్య. నాగ చైతన్య. అది చూద్దాం. మూడు కరెక్ట్, 30 పాయింట్లు. యశస్విని చూడు. చూడు గడ్డాలు. నీకే ఇక మీసాలు వద్దన్నావుగా, ఆల్ ద మీసాలు గడ్డాలు అబ్బాయిలు వచ్చారు నీకు. బి సమంత, సి ఎన్టీఆర్, డి ప్రభాస్, ఏ నయనతార. ఫైనల్. ఫైనల్. మనసా ఏ నయనతారా అనుకుంటున్నావా నువ్వు? కాదు, మరి ఎవరు? స్నేహ లాగుంది. ఓకే, మీరు రమ్యకృష్ణ. చూద్దాం. స్నేహ. స్నేహ. బి సమంత. సమంత. చూద్దాం. సమంత. సి ఎన్టీఆర్. చూద్దాం. డి విక్రమ్.
కరెక్ట్, 20 పాయింట్స్. మానస చూడు. ఏ చిరంజీవి, బి మోహన్ బాబు, డి సిద్ధార్థ్, సి వచ్చేసి తమన్నా. తమన్నా ఓకే, ఫిక్స్. ఏ చిరంజీవి గారు. చూద్దాం. అవును. ఏమ్మా నా మీసాలు బాలేవా అని అడుగుతున్న చిరంజీవి గారు. బి మోహన్ బాబు గారు. నీకుంది పో, మీసాల గురించి మాట్లాడేవుగా, అందుకే వాళ్ళందరూ వచ్చారు. మీసాలుండే హీరోలు అందరూ వచ్చారు చూడు. పర్లేదు, వాళ్ళు చూద్దాం. పెంచుకున్నా నేనేం అనుకోవట్లే. ఏ కమాన్ గడ్డన్ సూపర్. నీకు మీసాలంటే కోపమా అని చూస్తున్నా. నీకు మీసాలంటే కోపమా అని అడుగుతున్నాడు. ఇంత అన్నావు చూసావా, నీకు ఖచ్చితంగా మీసం ఉండే మొగడే వస్తాడు చూడు. చిన్నది కాదు, నేను పెద్ద చేయించి కొనిస్తాను. నీకు అతనంటే ఇష్టం ఉంటుంది, కానీ అతనికి నీకన్నా మీసం మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అస్సలు ఉండదు. అలాంటి ఏదో అలాంటి ఏదో జరుగుతుంది చూడు. అసలు చెప్పి చేసుకుంటారా ఎవరన్నా? ముందే చెప్తా పెళ్లి చూపుల్లో. నువ్వు చెప్తావు, ఆయన అప్పటికి సరే అంటాడు. అవును. తర్వాత షేవింగ్ క్రీమ్ కొనిస్తాను. కొనిసారి వాడాలిగా. నేనే గీస్తాను వెళ్ళి. సి తమన్నా కాదు, శృతి హాసన్. ఇది పోయింది. డి సిద్ధార్థ్. ఎస్, సిద్ధార్థ్. మై డార్లింగ్. డి డార్లింగా. లష్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై తాగుదాది బుగ్గన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు. మూడు కరెక్ట్, 30 పాయింట్లు. సుమ నేను పాట పాడతా. తప్పకుండా పాడొచ్చు, పాడు. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేయలా అతడిని చూస్తే పాడగజల మీడియమ్మ పేదలా ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదలా ఒకసారి తరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా. ఆటలు రావు, మీసాలు కూడా రావు. షేవింగ్ క్రీమ్ వెనకాలే వస్తుంది మీసాలంటే. థ్యాంక్ యూ యశస్విని, బాబాడావు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. తెలుగు వాక్యము మీకు తిరగేసొస్తోంది తలకిందులుగా. బస్సు లేదు, బుస్సు లేదు, అదే. ఓకే, మొదటి వాక్యం. హారిక. నాకు మధుమేహం లేదు, నేను స్వీట్ తింటా. నాకు మధుమేహం లేదు, నేను స్వీట్ తింటా. చూద్దాము. కరెక్ట్. నాకు మధుమేహం అంటే షుగర్ అంటే డయాబెటీస్ లేదు, నేను స్వీట్ తింటా అని. నాకు కరెక్ట్. అవునా, నీకు లేదా? ప్రస్తుతానికి ఏమీ లేవు. వీఆర్ స్వీట్ పీపుల్, కానీ మనకి షుగర్ లేదు. 10 పాయింట్లు. నీకు ఏ స్వీట్ ఇష్టం? జిలేబీ. జిలేబీ. ఎందుకు? పైన జిలేబీ అక్కడ అలా తిప్పుకుంటున్నాను అనమాట.
ఓ జిలేబీలు వేసావా? ఇక్కడ బ్యాక్ లోకి వెళ్ళి జిలేబీ తీసుకుని రింగు రింగులు తిప్పింది. నీకు మానస? నాకు కలాకండ్ ఇష్టం. కలాఖండ్. రితిక? బాసుంది బాసుంది. ఏ రితిక ఈ ఎపిసోడ్ లో ఉంది. వరగాట్యా. యశస్విని? కాజు బర్ఫీ. కాజు బర్ఫీ. ఓకే, ఏం లేవు, ఊరికే అడిగా. కాజు బర్ఫీ కూడా స్మూత్ గా ఉంటది, ఏం లేకుండా. నువ్వు చాలా కంత్రి పిల్లవి. చాలా బాబోయ్. నెక్స్ట్ చూద్దాం. హారిక? ముఖం అందంగా ఉండడానికి కొన్ని చిట్కాలు చెప్పు. చూద్దాం. ముఖం అందంగా ఉండడానికి కొన్ని చిట్కాలు చెప్పు. కరెక్ట్, 10 పాయింట్లు. ముఖం అందంగా ఉండడానికి కొన్ని చిట్కాలు చెప్తానన్నా చెప్పు ఒక చిట్కా. నేను అడుగుతున్నాను సుమా చెప్పు అని. మొహం అందంగా ఉండడానికి ఒక మంచి అద్భుతమైన చిట్కా చెప్తాను నేను మీకు. ఇది పాటించారంటే మీ మొహం చాలా 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 బాగుంటుంది చాలా ఏళ్ల పాటు. నేను పాటించేటువంటి చిట్కా అదే. మీ మొహం మీద చెక్కు చెదరని ఒక చిరునవ్వు ఉన్నట్టయితే మీ మొహం ఎప్పుడు అందంగానే ఉంటుంది. సూపర్ సూపర్. నెక్స్ట్. హారిక? నీకు జుట్టు రాలితే నేనేం చేయాలి? నీ జుట్టులోంచి కొంచెం నాకు ఇవ్వాలి. నేను ఇవ్వనుగా. నేను సవరం చేయించుకోవాలి. నేను ఇవ్వనుగా. నువ్వు ఇస్తావు. నువ్వు బేసికలీ ఇస్తావు, బికాస్ బేసికలీ నువ్వు ఇస్తావు కాబట్టి. చూద్దాం. నీకు జుట్టు రాలితే నేనేం చెయ్యాలి? కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. జుట్టు రాలినట్టే మీసాలు కూడా రాలిపోతాయి. యు కాంట్ సే, డిపెండ్స్ ఆన్ ద జెనెటిక్స్. ఇప్పుడు ఒకవేళ కనుక అటువైపు ఫ్యామిలీలో గానీ ఇటువైపు ఫ్యామిలీలో గానీ వాళ్ళకి జన్యుపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే రాలేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలా కాకుండా వృద్ధాప్యంలో కూడా ఎక్కువగా రాలేదు. అవును సుమా, తల మీద జుట్టు లేకపోతే బట్ట తల అంటాం కదా, మరి మీసం అలా సగం సగం ఉంటే బట్ట మూతి అంటారు. నెక్స్ట్. బట్ట తల బట్ట మూతి. యశస్విని? మీరా మీరా మీసం. చూద్దాం. మిరా మిరా మీసం, మిరా మిరా మీసం, మిరా మిరా మీసం, మెలి తిప్పుతాడు జనం కోసం. కరకర కండల రోషం కోటెత్తుతాది జనం కోసం. మండే ఆవేశం వీడుండే నివాసం, వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం. అసలు సిసలు చురుకు సరుకు అణువణువున సెగరగిలేలా. సూర్యుడల్లే సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు. చూసావా, చాలా మంది పవర్ మీసంలో ఉంది అని చాలా డైలాగులు వినుంటావు నువ్వు సినిమాల్లో. మీసం వద్దు జుట్టు ముద్దు. మీసం వద్దు జుట్టు ముద్ద. మరి మీసం మీద ఉండేదేంటి? జుట్టే. అంటే తల మీద ఉండే జుట్టు గురించి నేను మాట్లాడుతున్నా. వెళ్ళు, నేను చెప్పిందే నీకు జరుగుతుంది. తర్వాత నాకు ఫోన్ చేయి, ఓకే? ఇప్పటి వరకు 3 ఆమె చెప్పింది. మీసం మాత్రమే నువ్వు నొక్కావంటే చూసావా నీకు మీసానికి ఎలాంటి అవినాభావ సంబంధం ఉందో. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగ్ వినిపిస్తున్నాం, వినండి. బజరు నేను క్వశ్చన్ అడిగినప్పుడు నొక్కాలి. ముందు నొక్కితే -10. డైలాగ్. హలో, గుడ్ మార్నింగ్. మేము ఒక మంచి అల్లం చాయ్. అల్లం చాయ్ కాదు కదా, కనీసం బెల్లం చాయ్ కూడా ఇవ్వద్దన్నాడు మా సేటు. ఎందుకో? నీకు పెట్టినప్పుతో అమీర్పేటలో ఫ్లాట్ వచ్చారంట. మొన్న మంత్రి సత్యనారాయణ గారు, కైకాల సత్యనారాయణ గారు, ఎంబీవి సత్యనారాయణ గారు కూర్చున్నప్పుడు ఏం డిసైడ్ చేశారో తెలుసా? అల్లం చాయ్ ఆల్కహాల్ కన్నా చాలా డేంజర్ అని. అందుకే ఈ రోజు నుంచి అల్లం చాయ్ మానేస్తున్నా. ఇక్కడికి రావడం కూడా మానే. ఈ సంభాషణ ప్రకారం మంచు విష్ణు ఏం అడుగుతున్నాడు?
యశస్విని అల్లం చాయ్. అల్లం చాయ్ కరెక్ట్ 10 పాయింట్. నీకు ఇష్టమా అల్లం చాయ్? చాయ్ తాగవా? అస్సలు కాఫీ, పాలు, పాలు ప్లెయిన్ గా తాగను, ఏదైనా కలుపుకొని Plain గా తాగవా? లాంటిది ఏదైనా మిక్స్ చేస్తాను. రంగు మిక్స్ చేస్తావా? ఫ్లేవర్, ఫ్లేవర్డ్ మిల్క్. ఓకే. నువ్వు చాయ్? నేను కూడా సేమ్. రితిక? ఏం తాగను. నేను తాగుతాను. మనం తాగుతాం కదా, మనం తాగుతాం కదా. ఎందుకంటే మీది రాజకీయాలు, మధ్య టెలివిజన్, మాకు కావాలి కొంచెం చాయ్. చాయ్ కూడా లేకపోతే ఎట్లా? మార్నింగ్ ఒక చాయ్, ఈవినింగ్ ఒక చాయ్ ఉండాలి. అది అల్లం చాయ్ అయితే బాగుంటుంది. ఈ సంభాషణ లక్కున్నోడు సినిమాలోది, అందులో హీరోయిన్ ఎవరు? హారిక. హన్సిక. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుందంటే నిజమే. నా కోసమే కాదు, మా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? మా అమ్మ ఉంటే పడికి నీ గుడి కట్టేసేది. ఇమోషనల్ గా మాట్లాడుతున్న ఆ నటుడు ఎవరు? మానస. రావు రమేష్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ డైలాగ్ అత్తారింటికి దారేది సినిమాలోది, అందులో రావు రమేష్ పీకేకి ఏమవుతారు? అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమవుతారు? రితిక. మామయ్య. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. మానస. తెగిపోయేటప్పుడే దారం విలువ తెలియదు, విడిపోయినప్పుడే బంధం విలువ తెలియదు. థ్యాంక్స్ నా కోసం వచ్చినందుకు. మావయ్య అంత మాట నాకు. ఓకే మా, కమాన్. తెగిపోయేటప్పుడే దారం విలువ తెలుస్తుంది, విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది అంటే కరెక్టే. మనందరి కోసమే వచ్చాడు ఇతను. మావయ్య థ్యాంక్స్. నీకు మీసం అంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ నీ కూతురికి ప్రాబ్లం లేదు. అయినా లేనప్పుడే ఉన్నదాని విలువ తెలుస్తుంది మావయ్య. అందుకే నన్ను మీసం పెంచని. వద్దల్లుడు. కట్నం కింద ప్రమాదకరం. కట్నం కింద నన్ను మీసం ఉంచని. వద్దల్లుడు. నీకు కావాలంటే ఏదైనా ఇస్తాను, కానీ మీసం మాత్రం వదిలి. చిబా దా. మావయ్య. నువ్వు మావయ్యవి చెప్పు. అల్లుడు, నా కూతుర్ని బాగా చూసుకుంటున్నా? చూసుకుంటున్నా. పిల్లలు బాగున్నారా? ఏంటి పిల్లలు బాగున్నారు? మాకు ఇంకా పెళ్ళే కాలేదు. అయ్యో, మరి కూతుర్ని బాగా నువ్వేమో మండపం బుక్ చేస్తాను ఇప్పటి వరకు చేయలేదు. అదే మరి నేనేమో స్పెయిన్ అంతా తిరిగేసి వచ్చాను. డబ్బులు లేవు సుమా. ఏంటి డబ్బులు లేదు? నీ కూతురేమో మంచి మంచి బట్టలు వేసుకొని తిరుగుతుంది, నీ దగ్గర డబ్బులు లేవా? వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇప్పిస్తున్నాడు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటి? నేనే దాని బాయ్ ఫ్రెండ్ ని. నువ్వే ఇప్పిస్తున్నావు. నువ్వే బుక్ చేసుకో, నేను వచ్చి అక్షింతలు తెలుసు. మావయ్య చాలా కాలం నుంచి దానికోసం ఇంట్లో ఒక పట్టు చీర, ఒక తాళిబొట్టు వెయిట్ చేస్తున్నాయి. కుదిరితే కొంచెం దాన్ని చూడు, వీలైతే ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేయి. కానీ నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని గుర్తించు. గుర్తిస్తున్నా నాన్న, గుర్తిస్తున్నా. ఈ షో అయిపోగానే ఫంక్షన్ హాల్ బుక్ చేస్తా. నిన్ను ఏ సీన్ చేయమన్నాను మావయ్య, నువ్వు ఏ సీన్ చేస్తున్నావు? వెళ్ళు మావయ్య. అటు రితిక. మామయ్య సింక్ లో లేడు. మావయ్య సింక్ లో కాదు, బాత్రూమ్ లో ఉన్నాడు. తెగిపోతే దారం విలువ తెలుస్తుంది, విడిపోతే బంధం విలువ తెలుస్తుంది. థ్యాంక్స్, మనందరి కోసం వచ్చాడు. థ్యాంక్స్ అల్లుడు. అంత సీరియస్ ఎందుకు? థ్యాంక్ యూ. వెళ్ళండి. నెక్స్ట్ డైలాగ్. పురుగు అనుకుంటున్నాదట్రా? ఇందాక నుంచి చూస్తున్నాను, ఏటి ఆలోచిస్తున్నావు? ఓ రాలయ్యా, దేవుడు మనకు చేతులు ఇచ్చింది అన్నం కలకడానికి కాదురా, నోట్లో ఎట్టుకోవడానికి. ఏటైపోయినదిరా నీకు? ఓ నాదేటైపోయినది? నాను ఓ పిల్లని ప్రేమించినానే. ఏటే ప్రేమించినావా? ఎవరుది? పేరు మళ్ళీ. మళ్ళా? ఈ సంభాషణలో ఉన్న హాస్య నటుడు ఎవరు? హారిక. రఘుబాబు. కరెక్ట్ 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం రఘుబాబు ప్రేమించిన అమ్మాయి పేరేంటి? రితిక. మళ్ళీ. మళ్ళీ కరెక్ట్ 10. నెక్స్ట్ డైలాగ్. నువ్వు పోయిట్రీ చెప్తే ఊ కొట్టాను కానీ ఫాలోవర్ అనుకుంటున్నావే. పోలీస్ ఒకడు ఆయన ఛాలెంజ్ చేసిన వాడికే రిస్క్, ఒకడి మీద ఆయన ఛాలెంజ్ చేసిన వాడికే రిస్క్. అక్కడ ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, కన్సిడరేషన్స్ ఉండవు, రికమెండేషన్స్ ఉండవు, ఓన్లీ ఎలిమినేషన్. నరకం 4 మూలలో చూపించేస్తాడు. రౌడీ అయినా, కేడీ అయినా, టెర్రరిస్ట్ అయినా, ఫ్యాక్షనిస్ట్ అయినా ఆయన కాన్సన్ట్రేట్ చేయనంత వరకే. వన్స్ హి కాన్సన్ట్రేట్స్, కౌంట్ డౌన్ బిగిన్స్. చంద్రశేఖర్, నువ్వు సినిమాలు చూస్తావా? వెళ్ళిపోయాడు, అదో వెళ్ళిపోతాం పదా. ఎమోషనల్ గా మాట్లాడుతున్న ఆ నటుడు ఎవరు? యశస్విని. బ్రహ్మాజీ. కరెక్ట్ 10 పాయింట్లు. ఈ సంభాషణలో బ్రహ్మాజీతో మాట్లాడుతున్న హీరో ఎవరు?
రితిక. మహేష్ బాబు. మహేష్ బాబు కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. హారిక ఏం కావాలి? థర్మోస్టీలా? వెళ్ళు. ఈ ఆడపిల్లలు ఉన్నారే పెళ్ళయ్యేంత వరకు అమ్మా నాన్న అంటారు. అవ్వగానే మా ఆయన మా ఆయన మా ఆయన మా ఆయన మా మరి ఏం ఆయన చేయాలి? దగ్గర ఆయన అమ్మ అమ్మ కూడా అమ్మకి- అంటారు. రాజశ్విని ఏం తీసుకోమంటావు? నీకు పనికొచ్చేది తీసుకో. ఎంత పనికొచ్చేలా చెప్పావు. ఇది తీసుకుంటున్నా. రితిక మానస ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. మీ గేమ్ చూసుకోండి, నేను మాట్లాడలేను ఇంకా. రింగ్ వేసి సిరి చేసి సిరి వదలాలి. సిరి గేమ్. ఇది గేమ్ అర్థమైందా మీకు? ఇంతే. అలా చేస్తే బాటిల్ కి 10, గ్లాస్ కి 10, రింగ్ కి 10. 30 పాయింట్స్. రెడీ? 1 2 3 గో. 10 20 30 ఏమే కూలర్ వద్దంట. డిసైడ్ అయిపోయింది మళ్ళీ. టైమ్ అప్. 30 60 90 120 130. రెడీ? 1 2 3 గో. టైమ్ అప్. టైమ్ అప్ తర్వాత ఆ గ్లాస్ పెట్టావు. సో 30 60 90 120 130 140. రెడీ? 1 2 3 గో.
కొంచెం టైం వేస్టేజ్ ఎక్కువైంది. 30, 60, 90, 100. హారిక లీడ్. రితిక దాటాలంటే టార్గెట్ 160. వరంగల్ రితికానా, మహబూబ్ నగర్ హారికానా చూద్దాం. రెడీ 1, 2, 3 గో. 160 అంటే ఎన్ని పెట్టాలో చెప్పు. ఇది తొందరగా అందలేదు. ఇట్లా ఇట్లా వెతుకుతూ ఉన్నాం. ఆమె ఇంకా స్లోగా ఆడుతుంది. ఆమె క్లిప్పే దొరకట్లేదు, కప్పు దొరకలేదు, కానీ ఆమె క్లిప్పే దొరకట్లేదు. కృతిక నిదానంగా ఆడు. 2 సెట్లు అయిపోయాయి. కృతిక నిదానంగా ఆడు. వేగంగా ఆడు. వద్దు వద్దు వద్దు, నన్ను గెలిపిస్తాను మాటిచ్చావు. మాటిచ్చావు మిత్రమా. శరణమా రణమా. వద్దు వద్దు, అప్ చెప్పేయండి, అప్ చెప్పేయండి ప్లీజ్. పెట్టుకో, నోట్లో పెట్టుకో, తొందరగా కప్ పెట్టుకో. మళ్ళీ 1, 2, 3, 4, 30, 60, 90, 120. సో విన్ హారిక మహబూబ్ నగర్. పిల్ల ప్రేమిస్తావుంటే ఇలా వెళ్ళిపోతావంటే అలా గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల నా కాదల్ ఇసుకు నువ్వే అని పైకటి చెప్పాలా. Darling, darling, baby, you're my darling, you're my darling, you're my darling, darling, baby, you're my darling, you're my darling, you're my darling, darling, baby, you're my darling, you're my darling. కంగ్రాచులేషన్స్, నువ్వు ఎయిర్ కూలర్ గెలుచుకున్నావు. బాయ్ బాయ్.